గురుతు పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. మత్తయి గారు రాసిన శుభవార్త 1వ అధ్యాయము 22, 23 వచనాలని మనం చదువుకుందాం. ఇదిగో కన్యక గర్భము ధరించి కుమారుని కనును, ఆయనను ఇమ్మానుయేలు అని పిలిచెదరు అని ప్రవక్తతో ప్రభువు పలికినది నెరవేరునట్లు ఇదంతయు సంభవించెను. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. ఇది క్రీస్తు శుభవార్త. క్రీస్తు మీకు స్తుతి కలుగును గాక. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, తల్లి అయిన శ్రీ సభ ఈ దినము ఆగమన కాలము 4వ ఆదివారాన్ని కొనియాడుతుంది. ఈ దినాన్ని శాంతి ఆదివారముగా, పీస్ సండే. ప్రియ సహోదరి సహోదరులారా, శాంతి ఆదివారముగా తల్లి అయిన శ్రీ సభ ఈరోజు కొనియాడుతూ ఉంది. మనశ్శాంతి, ప్రశాంతత ఉన్నప్పుడే మనిషికి ఆరోగ్యముగా ఉండగలుగుతాడు అన్నటువంటి సత్యాన్ని మనమందరికీ కూడా తెలిసినటువంటి సత్యమే. కాబట్టి ప్రియులరా, ఇదిగో ఆ ప్రభు మరికొద్ది రోజులలో ఈ లోకంలోనికి వచ్చినటువంటి పండగ, అదే క్రిస్మస్ పండగ, క్రీస్తు జన్మ దినోత్సవం, క్రీస్తు జయంతి ఉత్సవముగా కొనియాడుతూ మనమందరము ఆ పండుగను ఆనందంగా చేసుకుంటూ ఇదిగో ఆ ప్రభువుని మన హృదయాలలోనికి ఆహ్వానించుకున్నప్పుడు, ఆ ప్రభువు మాట ప్రకారము మనము జీవించినప్పుడు, ఆ ప్రభువు మీద ఆధారపడి జీవించినప్పుడు మనకు ఆ శాంతి, ఆ సమాధానము ప్రభువు మనకిస్తారు అన్నటువంటి సత్యాన్ని ఈరోజు మనం కొద్ది నిమిషాల పాటు ధ్యానం చేసుకుందాం. ఈరోజు మొదటి పట్టణంలో యెషయా ప్రవక్త ఒక ప్రవచనం చేస్తూ ఉన్నారు. ఇదిగో కన్యక గర్భము ధరించి కుమారుని కంటుంది, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము అని ఈనాటి మొదటి పట్టణంలో యెషయా ప్రవక్త ప్రవచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదే ప్రవచనాన్ని ఈనాటి 3వ పట్టణంలో శుభవార్తలో మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో కన్యక గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయన ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము అని మనము ఈనాటి శుభవార్తలో చదువుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనతో ఉండటానికి పరలోకమును వీడి ఈ లోకానికి వచ్చి ఉన్నారు. దేవుడు మనతో ఉండటానికి, మన బాధలను తీర్చడానికి, మన వ్యాధులను, మన సమస్యలను, మన కన్నీటిని తుడవటానికి మనలో ఒకరై మనిషిగా ఈ లోకానికి వచ్చి ఉన్నారు అని ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మనకి తెలియపరుస్తూ ఉన్నాయి. పునీత అగస్టిన్ గారు చెప్తూ ఉన్నారు. పునీత అగస్టిన్ గారు పలుకుతున్నటువంటి మాట, మనుష్య కుమారులను దేవుని కుమారులుగా చేయుటకు దేవుని కుమారుడే మనుష్య కుమారునిగా అవతరించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదే క్రిస్మస్ పండగ, ఇదే క్రీస్తు జయంతి పండగ. మనుషులమైనటువంటి మనల్ని అందరినీ దేవుని కుమారులుగా, దేవుని పిల్లలుగా చేయటానికి దేవుని కుమారుడైనటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువే మనుష్య కుమారునిగా ఈ లోకంలో అవతరించినటువంటి పండగ క్రిస్మస్ పండగ. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఇదిగో పాత నిబంధన గ్రంథంలో దాదాపు 300 ప్రవచనాలు మనం యెషయా ప్రవక్త, ఇర్మీయా ప్రవక్త, యెహెజ్కేలు ప్రవక్త తదితర ప్రవక్తల ద్వారా దేవుడు పలికినటువంటి ప్రవచనాలను మనం చూడగలుగుతూ ఉన్నాం. మరి ఆ ప్రవచనాలలో ఒకటి ఈరోజు మనం శుభవార్తలో చదువుకున్నటువంటి ప్రవచనం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉండటానికి, మనల్ని ఉద్ధరించడానికి, మనల్ని కాపాడడానికి, మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు. ఈనాటి శుభవార్తలో మనం చూస్తూ ఉన్నాం. అదిగో ఒక కుమారుని కంటూ ఉన్నారు, ఆయనకు యేసు అని పేరు పెట్టండి. యేసు అనగా రక్షకుడు. యేసు అనగా రక్షకుడు. తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు. తనను నమ్ముకున్నటువంటి వారిని, తన మీద ఆధారపడినటువంటి వారిని ఇదిగో రక్షించడానికి, ఉద్ధరించడానికి, కాపాడడానికి ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు అని ఈరోజు పరిశుద్ధ గ్రంథ పఠనాలలో మనము చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇమ్మానుయేలు అన్నటువంటి మాటకు మనం అర్థం తెలుసుకున్నాం. దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. ఇమ్మానుయేలు
ప్రియ సహోదరి సహోదరులారా, మనం పాటల్లో పాడుతున్నటువంటి పాటల్లో మనం చాలాసార్లు పాడుతూ ఉంటాం. ఇదిగో ఇమ్మానుయేలు దేవుడా, మమ్ముగన్న దేవుడా, ఇమ్మానుయేలు దేవుడా, మమ్ముగన్న దేవుడా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, మాతో నుండగా వచ్చిన మరియ తనయుడా. అవును ప్రియులరా, మనతో ఉండటానికి, మన బాధలు తీర్చటానికి, మన వ్యాధులు నయం చేయటానికి, మనల్ని రక్షించడానికి, మనల్ని ఉద్ధరించడానికి ఆ ప్రభువే మనుష్య కుమారునిగా, మానవునిగా మన పోలికలో ఈ లోకానికి వచ్చినటువంటి పండగే ఈ క్రిస్టమస్ పండగ. మనతో ఉండటానికి, మన బాధలు, మన కష్టాలు, మన సమస్యలు, మన కన్నీటిని తుడవటానికి ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు అదిగో యేసుక్రీస్తు ప్రభు. తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనతో ఆ దేవుడు ఉన్నారు అన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. మన బాధలలో, మన కష్టాలలో, మన కన్నీటిలో మనతో ఉన్నారు. మనం భయపడకూడదు అన్నటువంటి సత్యాన్ని మనము గ్రహించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మనం బైబిల్ గ్రంథంలో చూస్తే భయపడవద్దు అన్నటువంటి మాట 365 సార్లు వ్రాయబడి ఉంది. మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. భయపడవద్దు అని చెప్పినటువంటి మాట 365 సార్లు బైబిల్‌లో వ్రాయబడి ఉంది. జనవరి 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు సంవత్సరం అంతయు 365 రోజులు మనకు ఉండగా, ప్రతిరోజు ప్రభు ఇస్తున్నటువంటి రోజుకొకసారి ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నేను మీతో ఉండటానికి వచ్చాను. నేను మీ బాధలను తీర్చడానికి వచ్చాను. మీ కన్నీటిని తుడవడానికి వచ్చాను. మీ అదిగో మీ కష్టాలను బాపడానికి వచ్చాను అని చెప్తున్నటువంటి ఆ ప్రభువుని మనము గుర్తుంచుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 20వ వచనంలో జోజప్ప గారితో పలుకుతున్నటువంటి మాట భయపడవద్దు అన్నటువంటి ఆ మాటను మనము చూస్తూ ఉన్నాం. లూకా శుభవార్త 1వ అధ్యాయము 30వ వచనంలో కూడా మరియ తల్లితో దేవుని దూత పలుకుతున్నటువంటి మాట భయపడవద్దు అని పలుకుతున్నటువంటి మాటని మనము చూస్తూ ఉన్నాం. లూకా శుభవార్త 2వ అధ్యాయము 10వ వచనములో దేవదూత గొల్లలతో చెప్పినటువంటి మాట మీరు భయపడవద్దు, సమస్త జనులకు పరమానందము కలిగించు శుభవర్తమానమని పలుకుతున్నటువంటి మాట మనము చూస్తూ ఉన్నాం. నూతన నిబంధనలోనే కాదు, పాత నిబంధనలో కూడా దేవుడు అనేక సార్లు ఇదిగో మనం అబ్రహాం మొదలుకొని ఇదిగో చివరి వరకు కూడా యోహాను గారి వరకు ఉన్నటువంటి ప్రవక్తలందరికీ కూడా దేవుడిస్తున్నటువంటి భరోసా మీరు భయపడవద్దు, నేను మీకు తోడుగా ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మనం యోహాను శుభవార్తలో చదువుకుంటాం. ఇదిగో ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కు శరీరధారి అయి మన మధ్య నివసించెను అన్నటువంటి ఆ మాటను మనము చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, అదిగో ఆదిలో వాక్కు అయినటువంటి దేవుడు, అదిగో యెహెజ్కేలు ప్రవక్తతో మాట్లాడిన దేవుడు, యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడిన దేవుడు, ఇర్మియా ప్రవక్త ద్వారా మాట్లాడిన దేవుడు, అబ్రహాము, ఈసాకు, యాకోబు, ఇదిగో మోషే, మరి ప్రవక్తలందరితోని మాట్లాడినటువంటి దేవుడు. ఇదిగో నేనున్నాను మిమ్మల్ని నడిపించటానికి, మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్ళటానికి. అదిగో ఇశ్రాయేలీ ప్రజల్ని రాత్రిలో అగ్నిస్తంభముగా, పగటిలో మేఘస్తంభముగా ఉండి అదిగో 40 సంవత్సరముల పాటు నడిపించినటువంటి ఆ దేవుడు ఈరోజు మనకు చెప్తూ ఉన్నారు. ఇదిగో తన వర్తమానం ద్వారా నేను ఇమ్మానుయేలు దేవుడని, నేను మీతో ఉండడానికి వచ్చిన దేవుడిని, మీతో నేను ఉంటాను, మీకు భయం ఎందుకు, దిగులెందుకు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే భక్తులు పాడుతూ ఉంటారు, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే. అవును ప్రియులరా, మన తోడుగా ఉండే దేవుడు,
మన చేయి పట్టి నడిపించే దేవుడు మనకు తోడుగా ఉండగా ఇంకా ఎవరి మీద మనం ఆధారపడతాం? ఇదిగో దేవుడు ఈరోజు మనకి ఈ భరోసా ఇస్తున్నాడు. నేను ఇమ్మానుయేలు దేవుడుగా ఈ లోకానికి వచ్చినాను. మీతో ఉండటానికి, మీ బాధలు తీర్చటానికి, ఇదిగో మీతో కలిసి ఉండటానికి నేను మనిషిగా ఈ లోకానికి వచ్చి ఉన్నానని చెప్పి ప్రభువు చెప్తున్నటువంటి మాట మనం చూస్తాం. మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 20వ వచనములో మనం చూస్తాం. లోకాంతము వరకు సర్వదా నేను మీతో ఉంటాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఆదిలో అబ్రహాముకు తోడున్నటువంటి ఆ దేవుడు, నోవాకు తోడున్నటువంటి దేవుడు, లోతుకు తోడున్నటువంటి దేవుడు, అదిగో మోషేకి తోడున్నటువంటి దేవుడు, అదిగో యోబుకు తోడున్నటువంటి దేవుడు, సమూయేలుకు తోడున్నటువంటి దేవుడు, ప్రవక్తలందరికీ తోడున్నటువంటి దేవుడు ఈరోజు చెప్తున్నటువంటి ఆయన వాగ్దానం, ఇదిగో నేను సర్వదా నిబంధన కాలములో నుంచి ప్రవక్తలందరికీ తోడున్నాను. ఇప్పుడు నేను మీకు తోడుగా ఉంటాను. సర్వదా ఎల్లప్పుడూ నేను మీకు తోడుగా ఉంటానని చెప్పి ప్రభు చెప్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం చూస్తూ ఈ సమాజంలో మనము మన స్నేహితులు మనల్ని వదిలేసినప్పుడు భయపడుతూ ఉంటాం. పిల్లలు స్కూల్‌కి వెళ్ళి చదువుతున్నప్పుడు చదువుల్లో భయపడుతూ ఉంటారు. పరీక్షలు రాస్తూ ఉన్నప్పుడు భయపడుతూ ఉంటారు. ఇదిగో తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం భయపడుతూ ఉంటారు. తోబుట్టువులు విడిచిపెట్టినప్పుడు భయపడుతూ ఉంటారు. అటువంటి సమయాలలో ప్రభు ఇస్తున్నటువంటి మాట, అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివి. అందరూ నిన్ను విడిచిపెట్టిన, నీ చుట్టాలు, నీ బంధువులు, నీ తల్లిదండ్రులు, నీ కుటుంబస్తులు, నీ గ్రామస్తులు, నీ సంఘస్థులు, నీ ఇదిగో విరోధులందరూ నిన్ను విడిచిపెట్టిన, నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు తోడుగా ఉండటానికే నేను ఈ లోకానికి వచ్చాను. ఇమ్మానుయేలు దేవుడిగా ఈ లోకానికి వచ్చాను. కాబట్టి ప్రియులరా, ఈరోజు ప్రభు యొక్క వాగ్దానాన్ని మనం గుర్తుంచుకుందాం. మనతో ఉండటానికి, మన బాధలు తీర్చడానికి, మన కష్టాలను తీర్చడానికి ఈ లోకానికి వచ్చి మనతో ఉన్నటువంటి దేవుడు. కాబట్టి మనం ఏ పరిస్థితిలో కూడా భయపడకూడదు అని ప్రభు చెప్తూ ఉన్నారు. మనం పంటలు పండించే వాళ్ళు భయపడుతూ ఉంటారు. ఇంటికి పంటలు వచ్చేంత వరకు వారికి భయమే. వ్యాపారం చేసేవాళ్ళు అదిగో లాభం వస్తుందా, నష్టం వస్తుందా భయమే. ఇలాగ మన జీవితాలలో అనేక భయాలతో మనం ఉంటాం. కానీ దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవునితో ఉన్నప్పుడు ఇదిగో మనం అటువంటి భయాలు ఉండకూడదు అని ప్రభు, ఇదిగో నేను ఉన్నాను కదా మీ బాధలు తీర్చడానికి, మీ కష్టాలు. అందుకే మనం చాలాసార్లు చదువుకుంటాం. మత్తయి శుభవార్తలో 11వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తాం. భారము చేత అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా దగ్గరకు రండి, మీకు విశ్రాంతినిస్తాను, ప్రశాంతతనిస్తాను, నెమ్మదినిస్తాను. నేను మీతో ఉండడానికి వచ్చిన వాడిని కదా. నన్ను నమ్ముకొని నా మీద ఆధారపడితే మీ జీవితాలు బాగుంటాయి, మీ బ్రతుకులు బాగుంటాయి, మీకు భయం ఉండదు అని ప్రభువు చెప్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం చాలాసార్లు పాటలు పాడుతూ ఉంటాం. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధించి నిన్ను స్తుతిస్తానయ్యా, ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా అని పాడుతూ ఉంటాం. కానీ మన జీవితాలను, మన బ్రతుకులను, మన సంఘాలను, మన కుటుంబాలను ప్రభువుకి సమర్పించుకోలేకపోతూ ఉన్నాం. ప్రియులారా, ఈరోజు ఇమ్మానుయేలు దేవుడిగా వచ్చినటువంటి ఆ ప్రభువు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం, ఇదిగో మీరు నన్ను నమ్ముకొని నా మీద ఆధారపడితే మీ బ్రతుకుల్ని బాగు చేస్తాను, మీ కష్టాలను తీరుస్తాను, మీ కన్నీటిని తుడుస్తాను, ఇదిగో మీ వ్యాధులను, మీ బాధలను అన్నిటినీ కూడా తీసివేస్తానని చెప్పి పలుకుతున్నటువంటి మాటలు మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈనాటి మొదటి పట్టణంలో ఆహోసు రాజు, దేవుని రాజు అయినటువంటి ఆహోజు రాజు అక్కడ దేవుని మీద ఆధారపడకుండా అదిగో తోటి రాజుల మీద, తోటి రాజ్యాల మీద ఆధారపడుతూ ఉన్నాడు. అస్సీరియా రాజు మీద దగ్గరకు వెళ్ళి సంధి కోసం వెళ్తూ ఉన్నాడు. విజయాన్నిచ్చే దేవుడిని, ఆరోగ్యం ఇచ్చే దేవుడిని, అదిగో సంపదలిచ్చి రాజ్యాన్నిచ్చిన దేవుడిని, రాజుని చేసిన దేవుడిని వదిలేసి అదిగో ఈలోక రాజుల మీద ఆధారపడుతున్నటువంటి సంఘటన.
నేను నీకు తోడుగా ఉన్నాను. నిన్ను నడిపిస్తాను. ఇదిగో నీకు విజయాన్ని దయచేస్తానని చెప్పినటువంటి ఆ దేవుని మాటని ప్రక్కన పెట్టేశాడు. కాబట్టి ప్రియులరా, గుర్తుంచుకుందాం. ఈనాటి మొదటి పట్టణంలో ఆహ్, ఆహోస్, ఆహోస్ రాజు అదిగో దేవుడిని విడిచిపెట్టేశాడు. పక్కన పెట్టేశాడు. నీకు తోడుగా ఉంటానన్నటువంటి దేవుడిని పక్కన పెట్టేశాడు. ఇక్కడ మనం శుభవార్తలు చూస్తూ ఉన్నాం. మరియ తల్లి, యోసేపు అదిగో దేవుని మీద ఆధారపడ్డారు. దేవుడు తోడుగా దేవుని మీదే వారి భారాన్నంతటిని కూడా ఉంచి ఉన్నారు. ప్రియ సహోదరి, సహోదరులారా, మరి ఈ మాటలు మనం ఈరోజు గుర్తుంచుకుందాం. మనము భయపడకూడదు. ఇమ్మానుయేలు దేవుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు. ప్రియులారా, చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రియ సహోదరి, సహోదరులారా, ఒక మునీశ్వరుడు తపస్సు చేస్తూ ఉన్నాడంట. ఆ తపస్సు చేస్తున్న మునీశ్వరుడి దగ్గరికి ఒక ఎలుక వెళ్ళి, అయ్యా, నాకు పిల్లి నుంచి ప్రాణగండం ఉంది. నన్ను రక్షించాలి అని చెప్పి ప్రార్థించిందంట ఆ మునీశ్వరుడిని. మునీశ్వరుడు ఆ ఎలుక ఆ గోడ విని అదిగో లేచి ప్రార్థించి దాని మీద పవిత్ర జలాలు జల్లి నిన్ను పిల్లిగా మార్చేస్తానని ఆ ఎలుకని పిల్లిగా మార్చేశాడు. అయిపోయింది. పిల్లి ఇంటికి వెళ్ళింది. కొన్ని రోజుల తర్వాత మరలా ఆ మునీశ్వరుడి దగ్గరకొచ్చింది. మునీశ్వరుడి దగ్గరకొచ్చి, అయ్యా, ఇదిగో నన్ను కుక్కలు వెంటాడుతూ ఉన్నాయి. నన్ను కుక్కలు వెంటాడుతూ ఉన్నాయి. ఇదిగో నాకు ఆ భయాన్నించి నాకు విడుదల దయచేయని చెప్పి ఆ మునీశ్వరుడిని ప్రార్థించినప్పుడు, మునీశ్వరుడు మరలా ప్రార్థన చేసి పవిత్ర జలాలను జల్లి దానిని కుక్కగా మార్చేశాడు. కుక్కగా వెళ్ళిన తర్వాత బయటకి వెళ్ళి కొన్ని రోజుల తర్వాత మరలా వచ్చింది ఆ కుక్క రూపంలో ఉన్నటువంటి వచ్చి ఆ మునీశ్వరుడిని అడుగుతోంది, అయ్యా, ఇదిగో నాకు పులి నుంచి ప్రమాదం ఉంది అని చెప్పి ఆ మునీశ్వరుడిని వేడుకుంటూ ఉంది. మునీశ్వరుడు అన్నాడు, ఇదిగో ప్రార్థన చేసి పవిత్ర జలాలు జల్లి పులిగా మార్చేశాడు ఆ కుక్కని. పులిగా మారిపోయింది. మరికొన్ని రోజుల తర్వాత మరలా మునీశ్వరుడి దగ్గరకొచ్చింది. మునీశ్వరుడి దగ్గరకు వచ్చి, అయ్యా, ఇదిగో వేటగాని బారి నుండి నన్ను రక్షించు. వేటగాళ్ళు నన్ను చంపేద్దామని చూస్తూ ఉన్నారు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంది ఆ మునీశ్వరుడిని. మునీశ్వరుడు ఇదిగో ప్రార్థన చేసి పవిత్ర జలాలు జల్లి, మరలా నువ్వు ఎలుకగా ఉండడానికే ఆహ్, నువ్వు పనికొస్తావని చెప్పి అదిగో ఆ పులిగా ఉన్నటువంటి ఆ జంతువుని ఎలుకగా మార్చేసినట్లుగా మనము ఈ కథలో చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి, సహోదరులారా, ఆ మునీశ్వరుడు చెప్తూ ఉన్నాడు ఆ పులితో, ఇదిగో నీవు ఎలుకగా ఉన్నా, పులిగా ఉన్నా, నీలోన భయమున్నంత కాలము నువ్వు ఎలుకవైనా ఒకటే, పులివైనా ఒకటే. కాబట్టి ప్రియులారా, ఈరోజు ప్రభువు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏమిటంటే, ఈనాటి మొదటి పట్టణం, మూడవ పట్టణాన్ని మనం చూసుకుంటే, ఇదిగో భయపడవద్దు, నేను మీకున్నాను. మీరు నా మీద ఆధారపడినప్పుడు, నాతో కలిసి ఉన్నప్పుడు, ఆది నుండి అనేక మంది సేవకులను నడిపించినటువంటి ఆ దేవుడు, అనేక మంది దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారిని నడిపించినటువంటి ఆ దేవుడు మనల్ని నడిపిస్తారు. మనతో ఉండడానికి ఈ లోకానికి వచ్చాడు. మన బాధల్ని తీర్చడానికి ఈ లోకానికి వచ్చారు. ఇదిగో మన కష్టాలను చూడలేక, అదిగో పరలోకములో ఉండవలసినటువంటి ఆ దేవుడు పసల పాకలో, అదిగో పసల తొట్టెలో ఒక మనిషిగా మన మనుషులమైనటువంటి మనల్ని ప్రేమించి మనిషిగా ఈ లోకానికి వచ్చి మనతో ఉండటానికి ఇమ్మానుయేలుగా మనకొచ్చినటువంటి దేవుడు. కాబట్టి ప్రియులారా, అటువంటి ఇమ్మానుయేలు దేవుడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనలో ఉన్నటువంటి భయాలను, ఆందోళనలను, మన సమస్యలను, మన కన్నీటిని, మన సమస్తాన్ని ప్రభువుకు సమర్పించుకుందాం. మనతో ఉండి మన బాధలు తీర్చి మన కన్నీటిని తుడిచే ఆ దేవుడిని ఆరాధించుదాం. అదిగో మరియ తల్లి వలె, జోజప్ప గారి వలె ఆ దీవెనలను, ఆశీర్వాదాలను పొందుకుందాం. పిత, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. ఆమేన్. ఆమేన్.